హాయ్ గైస్, ఎలా ఉన్నారు అందరూ? వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఈ మధ్య పొద్దున్నే లైట్గా మంచు పడుతుంది, దానికి తోడు ఈవినింగ్ టైంలో చలి ఎక్కువ ఉంటుంది. మార్నింగ్ వచ్చే ఈ ఎండ అసలు హాయిగా ఉంటుంది కాసేపు. ఈ సీజన్లో చలికాలంలోనేమో హ్యాపీగా ఉంటుంది ఎండ వస్తే. అదే ఎండాకాలంలో మాత్రం ఎందుకు వచ్చిందిరా బాబు ఇంత ఎండ అనిపించి తిట్టుకుంటా ఉంటాము. అసలు ఈ ప్రకృతి అంతా మనకి తగ్గట్టు అది ఉండదు, దానికి తగ్గట్టు మనం నడుచుకోవాలి. ఇల్లంతా ఊడ్చి తుడిచి అంతా అయిపోయింది, ఇంకా ఫ్రెష్ గాలి వస్తుంది ఇంట్లోకి అని చెప్పి ఇంకా విండోస్ అన్నీ ఓపెన్ చేస్తున్నాను. మార్నింగ్ అయిపోయింది మా సింబా గారికి కూడా. ఇంకా వాళ్ళ డాడీతో కూర్చొని మాట్లాడటం అంటే వాడేం మనిషి కాదు, నేను వాడిని మామూలుగా అలా ట్రీట్ చేస్తా కాబట్టి మన మనుషుల తరహాలోనే వాడికి కూడా మాటలు చెప్పేస్తూ ఉంటాను నేను. కొంతమంది వాడు మనిషి కాదు అక్క, కుక్క అని చెప్పి అంటారు కదా, వాడు మాత్రం మాకు కుక్కలాగే కనిపించాడు. అందుకే వాడిని మేము మాలానే ట్రీట్ చేస్తూ ఉంటాము. చెప్పాలంటే నాకు ఫస్ట్ కిడ్స్ పుట్టినా కానీ నేను వాళ్ళని వీడిని చూసుకున్నంత బాగా చూసుకోలేకపోయేదాన్నేమో. కానీ వీడు వచ్చాడు కాబట్టి వీడిని ఇంత బాగా చూసుకున్నా కాబట్టి ఫ్యూచర్లో నాకు కిడ్స్ పుట్టినా కానీ వాళ్ళని ఇంకా బాగా చూసుకుంటా అన్న నమ్మకం వచ్చింది. మేము ఎంత లేదన్నా కానీ 11-11:30 అయితే షాప్కి వెళ్ళేసరికి, అందుకే ఒకేసారి వాడికి కూడా అన్నం పెట్టేసి వెళ్ళిపోతాను. నేను రావటం లేట్ అయినా కానీ వాడు హ్యాపీగా పడుకొని నిద్రపోతూ ఉంటాడు. ఇంకా మా హస్బెండ్ ఎప్పుడు నుండి అడుగుతున్నాను, బూడిద గుమ్మడికాయ జ్యూస్ తాగుతావా అని చెప్పి. బూడిద గుమ్మడికాయ దిష్టికి వాడతారు కదా అంటున్నాడు. అందులో కూడా రకాలు ఉన్నాయి అంటే ఇంకా నవ్వుతున్నాడు. మీరేందో అసలు నాకు ఏం అర్థం కాదు, వెజిటేబుల్స్ కాసేపు పొట్లకాయ అంటావు, కాసేపు బూడిద గుమ్మడికాయ అంటావు అని. నాకు ఎందుకో చిన్నప్పుడు అసలు పొట్లకాయ తింటమే నచ్చేది కాదు, ఈ మధ్య ఎందుకో పొట్లకాయ తినాలనిపిస్తుంది. నేను ఒక్కదాన్నే వండుకొని తినాలంటే నాకు తినబుద్ధి కాదు. అందుకే ఒకసారి ఎప్పుడైనా పొట్లకాయ వండుతా అంటే నాకు ఆ పొట్లకాయని చూస్తుంటేనే ఒక విచిత్రంలాగా అనిపిస్తుంది. అసలు వద్దంటాడు మార్కెట్కి వెళ్ళినప్పుడు తీసుకుందామంటే. బ్యాక్గ్రౌండ్లో సాంగ్స్ రన్ అవ్వాలి మార్నింగ్ టైము. నాకు ఒక్కొక్కసారి తలనొప్పి వచ్చేస్తుంది, ఫుల్ సౌండ్స్ పెట్టేసి ఇంకా రెడీ అయిపోతూ ఉంటాడు. కాసేపు ఆపానంటే ఎందుకు ఆపావంటాడు. ఇంకా ఒక్కొక్కసారి అంతే అనిపిస్తూ ఉంటుంది. మ్యూజిక్ అంటే నాకు చాలా ఇష్టము, కానీ ఎందుకో సడన్గా మైండ్ అంతా కాసేపు రిలాక్స్గా అసలు ఏం సౌండ్స్ అక్కర్లేదు అనిపిస్తూ ఉంటుంది కదా ఒక్కోసారి. ఆ టైంలో మా హస్బెండ్ సాంగ్స్ ఇలా పెట్టుకొని వింటూ ఉంటాడు. కిచెన్లోకి వచ్చి నీట్గా సర్దుకుంటాడు ఉన్న స్నాక్స్ అన్నీ. ఇంట్లో ఇంత కూడా అసలు వదలలేదు నా కోసం, నేను ఎక్కడ తినేస్తానా అని చెప్పి. మాకు గ్యాస్ అయిపోయిందని చెప్పాను కదా ఆల్రెడీ. ఇంకా అన్నం ఒక్కటి వండేసి కర్రీస్ బయట తెచ్చుకుందాము, నీకు ఇష్టమైన ప్లేస్ కదా కర్రీస్ అక్కడ తీసుకో అన్నట్టు. నేను మామూలుగా ఫ్రూట్స్ తిందాం అనుకున్నాను, కానీ మా షాప్ దగ్గర ఫ్రూట్స్ వాళ్ళు లేరు. అందుకే ఇంకా నేను కూడా తప్పనిసరిగా అన్నమే తినాల్సి వచ్చింది. అది కూడా మా హస్బెండ్ కోసమే పెట్టాను బాక్స్, తనకు సరిపోయిద్దని. ఇంకా మా హస్బెండ్ ఎలాగో లాస్ట్లో ఒక 4-5 ముద్దలు వదిలేస్తాడు తినకుండా, అందులోనే కలుపుకొని తినొచ్చని ఇంకా నేను కూడా వెళ్ళిపోయాను షాప్కి. కర్రీస్ తీసుకున్నప్పుడు బాక్స్ ఏదో ఒకటి ఖాళీ ఉండాలి కదా, మళ్ళీ ఏదో ఒకటి పోతూ ఉంటుంది కవర్స్లో ఉండని చెప్పి ఒక ఖాళీ బాక్స్ కూడా పెట్టేస్తున్నాను. ఇంకా వాటర్ కూడా పట్టి పెట్టేస్తున్నాను. వాటర్ బాటిల్స్ పక్కన అంకుల్ దగ్గర తెచ్చుకుంటున్నాడు. మళ్ళీ ఎక్కువ అయిపోతుంది షాప్లో మళ్ళీ అని చెప్పి ఇంట్లో నుండే బాటిల్స్ ఆల్రెడీ మొన్న ఈ మధ్య తెచ్చుకున్నాము, ఇంకా అవి ఫిల్ చేసి పెట్టేస్తున్నాను. మా సింబాగాడి ఇంకా ఫుల్ ఫైటింగ్ స్టార్ట్ చేశాడు వాళ్ళ డాడీతో. ఎందుకంటే వాడికి ముందుగానే పెట్టేశాను అన్నము, కడుపు నిండిపోయింది, ఇంకెక్కడ లేని ఎనర్జీ వస్తుంది. మా హస్బెండ్ ఏమో వాడు కొరుకుతున్నా కొడుతున్నా కానీ అంతే నుంచుంటాడు సైలెంట్గా. నాకేమో అలా అలవాటు చేయకూడదు, మళ్ళీ వాడు ఊరికనే ఎక్కువ చేసేస్తూ ఉంటాడని చెప్పి నేను అరుస్తూ ఉంటావు పక్కన. వాడి టాయ్ చూపించినా కానీ దాన్ని పక్కన పడేసి అంతే డైరెక్ట్గా వెళ్ళిపోయాడు. చూసారా వాడు చేసే పనులు అలా ఉంటాయి మధ్యలో. మీకు చూడటానికి సింబా సైలెంట్గా ఉంటాడు అనుకుంటారు, కానీ వాడి విశ్వరూపం ఒక్కోసారి ఆఫ్ కెమెరా. నేనే మామూలుగా మేము ఎప్పుడైనా కెమెరా ఆన్ చేసినా కానీ వాడు చేసే పనులు కూడా ఆపేసి సైలెంట్గా నుంచుంటాడు మొద్దులాగా. మాకు అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది వీడి ఇంట్లో ఒక్కడే ఏం చేస్తూ ఉంటాడా అని చెప్పి. నేను ఒకసారి అంతే వీడు ఏం చేస్తాడో చూద్దామని చెప్పి వేరే ఫోన్ ఉంటుంది కదా, దాన్ని కెమెరా ఆన్ చేసి ఒక దగ్గర సెట్ చేసి వచ్చాను. వాడు మెయిన్ అసలు డోర్ దగ్గరే కూర్చొని చూస్తూ ఉంటాడు మేము ఎప్పుడెప్పుడు వస్తామా అని చెప్పి. అందుకే నేను మధ్యలో షాప్ దగ్గర ఉన్నా కానీ కాసేపటికి వచ్చి ఇంట్లోకి కనిపించి వెళ్తూ ఉంటాను. కర్రీస్ అన్నీ అప్పుడే రెడీ అయ్యి వేడిగా వచ్చినాయి. ఇంకా నేనైనా ఈ మధ్య ఇవి వర్కౌట్స్ చేయటం వల్ల కొంచెం కంట్రోల్ చేసుకుంటున్నా అన్నప్పుడు మా హస్బెండ్ ఇంకా చెలరేగిపోతూ ఉంటాడు. ఆ కర్రీ ఇవ్వండి, ఈ కర్రీ ఇవ్వండి, ఇంట్లో కూడా ఆ కర్రీ చేయి ఈ కర్రీ చేయి అని చెప్పి. ఇంకా నేను ఎక్కడ కంట్రోల్ చేసుకుంటాను చెప్పండి. అదేమన్నా అంటేనేమో నువ్వు వర్కౌట్స్ చేస్తుంది నేను కాదు, నా ఇష్టం వచ్చినట్టు నేను తింటా అని చెప్పి అంటున్నాడు. లంచ్ ఈరోజు ఎర్లీగా తిన్నాం అనుకుంటా, 12:30కే తినేసాము. నేనేమో తినేసి ఇంక ఇంటికి వెళ్ళిపోయి కాసేపు రెస్ట్ తీసుకుంటా అని చెప్పన్నాను. సరే ఫస్ట్ కొంచెం షాప్లో సర్దుకునే ఉన్నాయి, ఇవి సర్దుకున్నాక అప్పుడు నేను తింటా, తర్వాత నువ్వు తిను అన్నాడు. ఇంకా నా కోసం కూడా నేను ప్లేట్ తెచ్చుకోలేదు, ఎందుకంటే నేను మామూలుగా ఫ్రూట్స్ తిందాం అనుకున్నా కదా. ఇంకా మా హస్బెండ్ తిన్నాక ఇంకా తన ప్లేట్లోనే తిందామని కూర్చున్నాను.
ఈ చెప్పులు ఇవన్నీ ఇంకా మొత్తం ఆఫర్లో పెట్టేద్దామని చెప్పి చూస్తున్నాడు. రేపు ఒక్కసారి మళ్ళీ షాప్ క్లీనింగ్ చేసేది ఉంది. ఇంకా నేను వస్తేనే ఆ షాప్ కూడా మెయిన్ క్లీనింగ్ అయిపోతుంది అనమాట. మా హస్బెండ్ ఒక్కడే చేస్తాడు, కానీ నేనంటే కొంచెం అటు పెట్టు ఇటు పెట్టు అని నీట్గా ఏదో ఒకటి చెప్తా ఉంటాను, నీట్గా పెట్టేలాగా షాప్ అదంతా. దానికి తోడు దుమ్మంతా బాగా పట్టేసింది, మెయిన్ రోడ్డు కదా. ఊరికి నేను ఇంతకుముందు ఊడిస్తే కొంచెం ఉండేది, ఈ మధ్య దుమ్ము కూడా ఎక్కువైపోయింది. కర్రీస్ ఏం తీసుకున్నామంటే పెరుగు తోటకూర పప్పు, బెండకాయ ఫ్రై, నాకేమో గుత్తి వంకాయ ఒకటి తీసుకున్నాను, ఇంకొకటి సేమియా ప్యాకెట్. ఎందుకంటే అన్నం తిన్నాక స్వీట్ తినాలనిపిస్తుంది కదా, ఎలా అని చెప్పి సేమియా తీసుకున్నాడు. నేను ఆల్రెడీ ఇంతకుముందు మొన్న సేమియా పాయసం చేశాను కదా, ఇప్పుడు చూస్తే అర్థమే ఉంటుంది మా హస్బెండ్కి సేమియా అంటే ఎంత ఇష్టమో. ఇంకా ఆ స్వీట్ కూడా తెచ్చుకున్నాడు, ఫుల్గా ఆస్వాదిస్తూ తింటున్నాడు. నాకు ఒక్క ముద్ద పెట్టంటే ఇంకా కలిపి ఇంకొక ముద్ద పెట్టాడు. బెండకాయ ఫ్రై అయితే అసలు మామూలుగా లేదు, పెరుగు తోటకూర చాలా బాగుంది. ఇంకా మా హస్బెండ్ కూడా తినేసే నువ్వు కూడా నేను తినేటప్పుడే అంటే, ఇంకా లాస్ట్లో నువ్వు ఇంకా తినవు కదా అన్నం, ఇంకా ఎక్స్ట్రా కావాలని అడిగి ఇంకా అన్నం కొంచెం ఉంటే అందులో నేను నాకు గుత్తి వంకాయ కూర కలుపుకొని తింటున్నాను. మామూలుగా ఇది గ్రేవీ లాగా చేస్తే ఎలా ఉంటుందో తెలియదు, కానీ నాకు ఇది ఇలా ఇష్టం, కారంతో చేసింది. అలానే మా హస్బెండ్ ఇందాక ముద్దలు కలిపి పెట్టాడు కదా ఒక ముద్ద, నాకు అలా అన్నము మొత్తం ఎవరైనా తినిపిస్తే చాలా ఇష్టము. నాకు ఎప్పుడో బీటెక్లో ఉన్నప్పుడు ఇంకా అదే లాస్ట్ అనమాట. మా నాన్నమ్మ కాలేజ్కి వెళ్ళేటప్పుడు మార్నింగ్ టైమ్స్లో అన్నమే కలిపి పెట్టేసేది కదా బాక్స్, అదే మిగిలిన అన్నం నాకు కాస్త నోట్లో తినిపించేది నేను రెడీ అయ్యే టైంకి. ఆ తర్వాత ఇంకెప్పుడు ఎవరు పెట్టింది లేదు. మా హస్బెండ్ని పెట్టమంటే పెడతాడు, కానీ తనకి సరిగ్గా కలిపి పెట్టడం రాదు నోట్లోకి, ఏదో కింద పడిపోతూ ఉంటుంది రైస్. మా హస్బెండ్కి రాదని చెప్పి నేను ఎక్కువ అడగను కూడా. ఇంక ఇక్కడ సేమియా ఇంకా ఫుల్గా ఆస్వాదిస్తున్నాడు. వేడివేడిగా అప్పుడే తీసుకొచ్చి ప్యాక్ చేశారు, మామూలుగా టేస్ట్ నాకు కొంచెం పెట్టాడు నోట్లో. మధ్యాహ్నం ఇంటికి వెళ్ళి పడుకోవటం ఇంకా నేను 4కి లేచి వచ్చాను. ఎందుకు ఫుల్గా నిద్ర వస్తుంది, 2 డేస్ నుండి, చాలా రోజుల నుండి అసలు నిద్రే సరిపోవట్లేదు అన్నట్టు పడుకున్నాను. ఫుల్గా నిద్రపోయి వస్తుంటే మా హస్బెండ్ ఇంకా చూసి కళ్ళన్నీ వాచిపోయి బాగా నిద్రపోయి వచ్చావు కదా అంటున్నాడు. ఇంకా నేను వర్కౌట్స్ చేసుకుందామని వెళ్ళిపోతున్నాను. మీలో చాలామంది అడుగుతున్నారు కదా నేను ఎన్ని అవర్స్ వర్కౌట్స్ చేస్తా అని. నేను 3 అవర్స్ చేస్తాను వర్కౌట్స్. తర్వాత ఇంకా వాకింగ్ ఈ మధ్య నేను ఎక్కువ వెళ్ళట్లేదు, కానీ రేపటి నుండి కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నాను. కన్ఫామ్గా ఇంకా వాకింగ్కి కూడా వెళ్తాను. రోజు వర్కౌట్స్ చేయటం అంటే ఈజీయే, కానీ దానికి రిలేటెడ్ రోజు ఛాలెంజ్ వీడియోస్ అప్లోడ్ చేయటం చాలా ఇబ్బంది అయిపోతుంది. నేను నా పని చేసుకుంటా ఉంటా, మధ్యలో మా హస్బెండ్ని వచ్చి వీడియోస్ తీయి అని అడగాలి కదా, అది దాని విషయంలో కొంచెం ఇబ్బంది అవుతుంది. ఒక్కొక్కసారి తను ఏదో పనిలో బిజీగా ఉంటాడు, నేనేమో నా వర్కౌట్స్ అన్ని కంప్లీట్ చేసుకుంటా ఉంటాను. మధ్యలో తనని పిలుస్తూ ఉంటాను వచ్చి క్లిప్స్ తీవా అని చెప్పి. నా కోసం తను ఎంత బిజీగా ఉన్నా ఆపుకొని రావాల్సి వస్తుంది. అదొక్క విషయం తప్ప మిగతా అంతా బాగా కంటిన్యూ చేస్తున్నాను నేను, ఒక్కరోజు కూడా డిలే చేయకుండా. మార్నింగ్ ఇంకా చెట్లకి నీళ్లు పోస్తున్నాను. ఇక్కడ మా సింబాగాడి మీద చల్లుతున్నా, వాడు ఎలా ఫీల్ అవుతాడా అని. వాడికి వాటర్ అంటే చాలా ఇష్టము. ఒక్క స్నానం చేయించేటప్పుడు తప్ప వాడికి నచ్చంది వాటర్ అంటే, మిగతా టైంలో ఎప్పుడైనా కానీ ఆడుకుంటా ఉంటాడు. వర్షం ఎప్పుడైనా పడినా వెళ్ళి తడవటం అలాగా హాయిగా ఉన్నట్టుంది. ఇంక అంతే పడుకొని లెగవట్లేదు, చూసారా వాడికి అంత ఇష్టం వాటర్ అంటే. ఇంకా నేను చెట్లకు నీళ్లు పోస్తా ఉన్నా. కొత్తిమీర వచ్చిందని చెప్పాను కదా, నేను ఇవి వేసి ఒక 10 days అయి ఉంటదేమో, త్వరగానే వచ్చినాయి మొలకలు అయితే. ఎన్ని రోజులకి పెరిగిద్దో మరి చూడాలి. చాలా ఎగ్జైటెడ్గా ఉన్నాయి, ఈ కొత్తిమీర ఎంత పెరిగిద్దో చూద్దామని. బయట షాప్లో 20 రూపీస్ పెట్టి తెచ్చాను ప్యాకెట్ ధనియాలది, అది కాస్త ఎంత పెరిగిద్దో చూడాలి. ఎందుకంటే మార్కెట్లో 20 రూపీస్కి ఇస్తారు కట్ట, చాలా ఎక్కువ ఇచ్చేస్తారు. అదేమో నాకు చాలా రోజులు ఫ్రిడ్జ్లో పెట్టి అలా స్టోర్ చేస్తుంటే కొన్ని రోజులకి వాడిపోతూ ఉంటుంది. అందుకే ఇది అనుకోండి ఫ్రెష్ కోసుకోవచ్చు. వాడికి నా చేతులతో తినిపించడం అంటే చాలా ఇష్టం. ఆఖరికి వాటర్ కూడా ఇలా తాగిపిస్తే తాగుతాడు, నేనే కావాలని అలవాటు చేయను, నార్మల్గా తాగడు ఇంకా వాటర్ కూడా అని చెప్పి. ఎండాకాలానికి రెడీ అయిపోతున్నాము, త్వరగానే ఎండ వచ్చేస్తుంది ఈ మధ్య, అసలు మామూలుగా ఉండదు. ఇంక ఎండాకాలం వస్తుందంటే నాకు భయం వేస్తుంది. ఫస్ట్ టైం చెట్లు తెచ్చినప్పటి నుండి పూలు కోయటము, ఈ పూలు ఇంకా ఇప్పుడు తల్ల పెట్టుకుందాం అనుకున్నా. ఎప్పుడో అసలు ఎన్ని సంవత్సరాలు అయిందో నేను తలలో పూలు పెట్టుకొని. ఒక టైంలో బాగా ఇంట్రెస్ట్ ఉండేది పూలు పెట్టుకోవాలి, నాది పొడుగు జుట్టు, ఆ టైంలో కొంచెం బాగా ఎక్కువ లెంత్లో పూలు పెట్టుకునేదాన్ని. తర్వాత ఎందుకు కొన్ని ఇంట్రెస్ట్ అంతా పోయింది. చేతికి గోరింటాకు కూడా ఎప్పుడు చూసినా ఉండేది, మ్యాక్సిమం గోరింటాకు చేతులకి పోతుంది అంటే వెంటనే మా నాన్నమ్మ తీసుకొచ్చి గోరింటాకు పెట్టేది, ఏదో ఒక పండగలు వస్తున్నాయి అని. సన్నజాజి పూల చెట్లు అయితే మా ఇంటి చుట్టూ ఉండేవి 2-3. ఇంకా సాయంత్రం అయ్యిందంటే ఫస్ట్ ఆ పూలు కొయ్యంది అసలు ఊరుకునేది కాదు, వెళ్ళి కోసుకొచ్చి అవన్నీ కట్టి
పట్టి మా నాన్నమ్మ తల్లో పెట్టేది. మేమేం చేసేవాళ్ళం అంటే మా నాన్నమ్మ ఏం చూసిద్దిలే అని చెప్పి ఊరక పైన కోసుకొచ్చేవాళ్ళం పూలన్నీ. మళ్ళీ వెళ్ళి చూసి కోసుకొచ్చేది. చాలా అయిపోయాయి, ఎన్ని మూరలు అయ్యాయి అంటే పూలు. ఇంకా పక్కన గుడి ఉంటది మాకు, ఆ గుడిలో ఇచ్చిద్ది. తర్వాత మిగిలంగా ఇంకా మాకు తల్లో పెట్టిద్ది రోజు. చైల్డ్హుడ్ మెమరీస్ ఎన్ని చెప్పుకున్నా కానీ తక్కువే. ఎన్ని చెప్తా ఉంటే వస్తానే ఉంటాయి కహానీలన్నీ, స్టోరీలుగా. నేను కొత్తగా ఏది చేసినా కానీ వింతే. మా సింబగాడికి చూస్తున్నాడు, ఏంటి పెట్టుకుంది తల్లో, అవి ఇప్పుడు లాగుదామా అన్నట్టు. పొద్దున్నే టీ పడలేదు కాబట్టి మా హస్బెండ్ ఫేస్ అలా ఉంటుంది లేజీగా. టీ ఇచ్చే వరకు ఇంకంతే కూర్చొని ఉంటాడు. టీ ఇప్పుడు నేను రైస్ కుక్కర్ లో పెట్టాలి. కొత్తగా ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలానే లైక్ చేసి వెళ్ళండి. మీరు లైక్ చేస్తే మా వీడియోస్ ఇంకా రికమెండ్ అవుతాయి. నెక్స్ట్ వ్లాగ్ లో కలుద్దాం, బాయ్.